యేసుక్రీస్తు ప్రభునందు ప్రియమైన ఈరోజు మనము వాక్య ధ్యానం కొరకు మనము చదువుతున్నాం. నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథం తీసి తెరచి మీ పరిశుద్ధ గ్రంథాలు చూడాలని జ్ఞాపకం చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఈ యొక్క 127వ కీర్తన సొలొమోను రాసిన చూస్తున్నాం. సాధారణంగా కీర్తనలు అన్నప్పుడు దావీదు కీర్తనలు అనటం జరుగుతుంది, కానీ సొలొమోను రాసిన కీర్తన అది జ్ఞాపకం చేసుకోవాలి. చదువుతున్నాను కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని యెహోవా పట్టణంను కాపాడిన ఎల్లా దానికి కావలి కాయవారు మేలుకొని ఉంటే వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుంటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగానే వారికి ఇచ్చున్నాడు. 2 వచనాలు చదువాం, ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, నిత్యస్వరూపుడైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుని వందనాలు. ఈరోజు వాక్య ధ్యానంలో మీ సహాయం దయచేయండి. వినుచున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మా యొక్క జీవితంలో గొప్ప మార్పు దయచేయమని, నా మహిమాత్మ జీవనాన్ని సహాయం చేయమని, నీ చిత్తం తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య ఘనమైన నామాన్ని మిక్కిలిన ఇంకబతులు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చూస్తున్నప్పుడు జ్ఞాని అయిన సొలొమోను రాసిన కీర్తన. బైబిల్ పండితులు అంటున్నారు, పవిత్ర గ్రంథ వ్యాఖ్యానం చదివినప్పుడు ఆ కామెంటరీ, ఇది సొలొమోను రాసిన కీర్తన కాదు, సొలొమోను కొరకు రాసిన కీర్తనను చూస్తున్నాం. సొలొమోను రాసిన కీర్తన సొలొమోను గురించే. ఎందుకు ఆ మాట వాడబడిందంటే, సొలొమోను గ్రంథంలో తెలియజేస్తాడు, నా కొరకు అనేక ఇండ్లు కట్టించుకున్నాను అంటున్నాడు. సొలొమోను గారు ఏం చేశారని చూస్తున్నాం, అనేక ఇండ్లు కట్టించుకున్నాను అంటున్నాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ సొలొమోను తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను ఇండ్లు కట్టించుకున్నాను అనే మాటలు చెప్తున్నాడు. అంటే సొలొమోను గారు కట్టించుకున్నది ఇల్లు కాదు, ఇండ్లు అనే మాటలు మనం చూస్తున్నాం. ఇండ్లు కట్టించుకున్నాడు అనే. అయితే ఇక్కడ ఈ సమయంలో మనం చూస్తున్న మాట ఏంటంటే, చదువుతున్నాను నేను 2వ అధ్యాయము 4వ వచనం, నేను గొప్ప పనులు చేయకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. ఇండ్లు కట్టించుకున్నాడు అని చూస్తున్నాం. సాధారణంగా ఇల్లు కట్టుకుంటున్నాం అంటాం, బహువచనం. అయితే సొలొమోను గారి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు నుంచి దేవుని చిత్తం కాదు. అందుచేతే అంటున్నాడు ఇక్కడ, యెహోవా ఇల్లు కట్టించని అలా దాన్ని కట్టి వారి ప్రయాస చిత్త అర్థమైపోద్ది. అయితే ఇక 120 కీర్తనలు చూస్తాం. సొలొమోను జీవితంలో నెరవేరే, తను నేనని చెప్పలేదు కానీ తన గురించి రాయబడిన కీర్తనలే. అనేక కుటుంబాలు పతనమైపోవట కారణం ఏంటంటే, దేవుని చిత్త ప్రకారం చేయకపోవటమే అనే విషయాలు తెలుసుకున్నాం. ఇంకో మాట ఏం రాశాడంటే, మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జిత ఆహారం తినించడం అర్థమే. వేకువని లేచిపోయి కష్టపడతాం, చాలా రాత్రి కష్టించి కాలేదు అనే మాట చూస్తున్నాం. అంటే ద్రాక్ష పండ్ల గురించి కాదు, మనుషుల గురించి, ఇశ్రాయేలు గురించి. మరి సరైన జీవితం లేదు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు గురించి చెప్తూ, కారు ద్రాక్షలు ఉపయోగపడవు అలా అయిపోయారు. నేను చేయవలసిందంతా చేశాను అంటే, ఇదే యెషయా గ్రంథం మధ్యలో చూస్తాం కదా మనం, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని. 2వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడు గొప్పవారుగా చేశారు, తిరగబడ్డారన్నాడు. ఎద్దు గాడిదని కూడా చెప్తాడు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకునే శ్రేణులకు తెలివి లేదు, నా జనులు యోచింపరని బాధపడి ఆకాశం ఆలకించి భూమి ఇచ్చే వేగ్గు అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్ గురించి చెప్తూ ద్రాక్ష తోటల గురించి చెప్తున్నారు. వారి పరిస్థితి సరిగా లేదని చెప్తున్నారు. అయితే ఏమైంది, వారి పరిస్థితి ఎలా ఉంది అన్నది ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూస్తే ద్రాక్ష తోట గురించి ఉంటుంది. యెహోవా ద్రాక్ష తోట 7వ వచనం ఉంటుంది. అయితే ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. ఏమి జరిగింది, వాళ్ళు సరిగా లేరంటే చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 8వ వచనంలో, స్థలం మిగలకుండా మీరు మాత్రమే దేశం నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ అని రాయబడ్డది. శ్రమ లేక మనం కష్టపడ్డ కష్టం వ్యర్థం ఎందుకు అయిపోతుంది అన్నది ఇక్కడ రాస్తున్నాడు. ఇంటికి ఇల్లు కలుపుకుంటే, ఇల్లు కొనుక్కుంటే ప్రాబ్లం ఉండదు, సమస్య ఉండదు. ఇంటికి ఇల్లు కలుపుకుంటాం వేరు, కొనుక్కుంటాం వేరు.
పొలానికి పొలం కొనుక్కుంటే వేరు, పొలం చేర్చుకుంటే వేరు. పొలం కొనుక్కుంటే ప్రాబ్లం ఉండదు, ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కలుపుకుంటే, పొలం చేర్చుకుంటే శ్రమ అన్నాడు. మీకు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచన చేస్తే, ఒకవేళ ఆ వ్యక్తి విధవరాలు అనుకుందా, విధవరాలు కదా ఎవరు అడుగుతారని ఇల్లు కలిపేసుకుంటే, విధవరాలు కదని పొలం కలుపుకుంటే దేవుడు విధవరాల పక్షంగా వ్యాజ్యమాడతాడు. రెండో విధం, ఒకవేళ అనాథ పిల్లలు అనుకుంది, తల్లిదండ్రులు లేని వారు కదా పొలం కలుపుకుంటే దేవుడు వారి పక్కన న్యాయాధిపతి ఉంటాడు, నీతి గల న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి ప్రత్యక్షమవుతాడు. ఆయన నాకు మాత్రం మీ అందరికీ నీతి కిరీటం ఇవ్వబడుతుంది అని చెప్పాడు. తర్వాత చూస్తున్నప్పుడు మూడవ విధంగా చూస్తే, ఒకవేళ బీదలు అనుకుందాం, దరిద్రులు కదా వీళ్ళు ఎవరు అడుగుతారు కదా ఇల్లు కలిపేసుకుంటే, పొలం కలుపుకుంటే వారి పక్షంగా దేవుడు యాజ్యమాడతారు. మళ్ళీ చెప్తాం, మొదటిది విధవరాండ్రు, రెండవది అనాథులు, మూడవది బీదవారు. వాళ్ళు అలా ఉన్నారు కదా అని ఇల్లు కలుపుకొని పొలం కలుపుకుంటే శ్రమ. జాగ్రత్త, శ్రమ తెచ్చుకోకు. శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తూ వేరు, తెచ్చుకోండి వేరు. కలుపుకొని శ్రమ తెచ్చుకోవద్దని ప్రభు సేవకుడిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. శ్రమలు తెచ్చుకోవద్దు. ఉన్న శ్రమల నుంచి బయటికి ఎలా రావాలని ఆలోచన చేయాలి. ఇంటికి ఇల్లు కలుపుకొని పొలం కలుపుకుంటే శ్రమ. రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, శ్రమ ఎలా ఉంటుంది. శ్రమ ఎలా ఉంటుంది అంటే, ఇలాంటి పనులు చేస్తే మనుషులు చస్తారు. శ్రమ అంటే చస్తారు. అనేక మందిని చూస్తున్నాం. వాళ్ళు ఎందుకు అలా అయిపోరు, ఆ కాలంలోనే చనిపోరు. వాళ్ళు అలా చనిపోరంటే వాళ్ళు చేసిన పనుల వల్ల అలా చనిపోరు. అధికంగా దుర్మార్గ పనులు చేయొద్దు, నీ కాలానికి ముందుగా నీవు ఎలా వెళ్ళిపోతావని ప్రసంగి గ్రంథంలో సొలొమోను చెప్పాడు. అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నప్పుడు అధికంగా నీతిమంతుడు ఉండొద్దు అన్నాడు. 17వ వచనం, అధికంగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలం ముందుగా నీవేళ చనిపోదని దేవుడు పిలిచాడు. నరులారా తిరగండి అని దేవుడు పిలిచిన పిలుపు కాదు. నీ కాలాన్ని ముందుగానే వెళ్ళిపోతున్నాం కనుక ఇల్లు కలుపుకొని పొలం కలుపుకుంటే కాలాన్ని ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే, కొంతమంది జీవితాలు చూస్తున్నాడు, వారు చనిపోరు కానీ ఏమవుతుందంటే ఊర్లో ఉండకుండా వెళ్ళిపోతారు. ఏంటి వీళ్ళు ఇక్కడ ఉండేవారు కదా, పొలం గురించి ఇల్లు గురించి చాలా గొడవలు పెట్టేవారు కదా, ఏంటి లేరంటే వాళ్ళు లేకుండా అయిపోయారు. ఎక్కడికో వెళ్ళిపోరు. ఎక్కడికి ఒక్కరు కూడా ఉండరు. ఆ ఇంటి పేరు కానీ కుటుంబం తరపున ఒక్కరు కూడా ఉండరు, చనిపోరు. రాయలు మధ్య శాపగ్రస్త శాపాన్ని, దేవుడు ఆశీర్వాదాన్ని, శాపాన్ని, మేలుని, కీడ్ని, జీవాన్ని, మరణాన్ని మనం ముందుంచాడు. ఏది కావాలో మనం కోరుకోవాలి. సరిద్రాలు మారితేనే శాపం, ఇల్లు కలుపుకుంటే ఇంకా భయంకరమైన శాపం, పొలం భయంకరమైన శాపం. మొదటి శాపం ఏం చూసాం, మరణిస్తారు, అకాల మరణం, అన్ఎక్స్పెక్టెడ్ డెత్. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు వారు ఇంట్లో ఉండకుండానే వెళ్ళిపోతారు, ఆ ఊర్లో ఉండకుండానే వెళ్ళిపోతారు. మూడవది చూస్తాం, వారు చనిపోరు. రెండవదిగా ఊరు వదిలి వెళ్ళిపోరు, ఊర్లోనే ఉంటారు కానీ భయంకరమైన శ్రమలు అనిపిస్తారు. కారణం వారు చేసిన భయంకరమైన పనులు. నెహెమ్యా గ్రంథంలో అంటాడు, ఆకాశముందున్న దేవుడు భయంకరుడైన గొప్ప దేవుడు అని నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా రకాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే నెహెమ్యా ప్రార్థనలో చూసినప్పుడు, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనం అంటాడు, ఆకాశముందున్న దేవ, ఇట్లనగా ఆకాశముందున్న దేవ యెహోవా భయంకరుడైన గొప్ప దేవ అన్నాడు. ఆయన భయంకరత. ఏదో భయంకరమైన పనులు చేస్తే భయంకరుని దేవుడి దగ్గర నీవు ఉండటానికి వీలుండదు. మరణాన్ని తెచ్చుకోవద్దు, ఊరు వదిలిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు, ఊరు వదిలిపెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు, శ్రమలు అనుభవించవద్దు, బ్రతికుండు కూడా చచ్చిన పరిస్థితి. జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తున్నాం. సరే, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం వాక్యాన్ని. ఇక్కడ 5వ అధ్యాయంలో మనం చూసాం, 8వ వచనం చూసాం. తర్వాత చూస్తున్నప్పుడు 9వ వచనం చూస్తుంటే, నేను చెవులార విన్నట్లు సైన్యాధిపతి యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చాను. ఆనాడు దేవుడైన యెహోవా యెషయా గారితో మాట్లాడిన మాట. యెషయా గారు ఏమని చెప్తారు స్పష్టంగా, ఎవరు? నేను చెవులార సైన్యములకు అధిపతికి యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చాను. నిజముగా ఇండ్లు అనేకం నివాసం లేక పాడైపోను. ఎన్ని? అనేకమైంది. అర్థం చేసుకోవాలి. ఈ మాట కూడా బైబిల్ ప్రత్యేకమైంది. అందరి ఇల్లు కాదు, అందరూ కాదు, కొందరు అసలే కాదు. ఈ బ్యాచే అనేకులు ఉన్నారని తెలుస్తుంది. అనేకులు మొదటి వారు కడపడి వారు అయిపోతారు. ఎంతమంది? అనేకులు, కొందరు కాదు. ఇది చాలా విచారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది, మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలా మంది తెలుస్తున్నారు. అనేకులు, చాలా మంది, బోలెడు అంటారు కదా.
ఎందుకు అంటే పరిస్థితి సరిగా అనేకులు వచ్చి నా పేట ప్రభువా ప్రభువా అంటారని చూస్తున్నాం. జాగ్రత్త, అనేకులు గుంపులో ఉన్నావా, కొందరిలో ఉన్నావా నువ్వు? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు అనేకులు చేసిన పనులు ఏంటంటే వాళ్ళ పరిస్థితి సరిగా లేక నిజంగా గొప్పవి దివ్యమైన ఇండ్లు పాడైపోతాయి అని చూస్తున్నాం. ఎందుకని? సరిగా మన జీవితం సరిగ్గా లేకపోతే ఊరు వెళ్ళిపోతామంటే అదే కాకుండా నివాసులు అందులో ఎవరో ఉండకుండా వెళ్ళిపోతారు. ఎన్నో గొడవలు పట్టి ఎంతో దివ్యమైన ఇండ్లు కడతారు. మనం చూసిన మోషే దివ్య సుందరుడు ఉంది. ప్రభు పరలోకం దివు నుండి భూలోకానికి వచ్చాడు. దివ్యమైన ఇండ్లు గొప్పవి, నిజముగా గొప్ప. యెషయా మాట్లాడే మాటలు చూడండి, ప్రవక్తలు పెద్ద ప్రవక్త నిజముగా అన్నాడు. ట్రూలీ గొప్పవి, గ్రేట్, దివ్యమైన ఇండ్లు, ఎక్సీడింగ్ బ్యూటీ అని రాయబడ్డ దివ్యమైన మోషే. ఇక్కడ చూస్తున్నారు మంచి ఆ యొక్క ఇండ్లు అనేక నివాసులు అవట్లేదా? ఈ దినాల్లో చూడలేదా? చూసి గ్రహిస్తున్నావా? ఇది యెషయా ముందే చెప్పాడు. దానికి కారణం ఏంటంటే నీ యొక్క జీవితం సరిగా లేకపోవటమే. వాక్యాన్ని కొనసాగిందాం. ఈ యొక్క యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే 17వ వచనం చదువుతున్నాను, 11వ వచనం చదువుతున్నాను. మద్యము త్రాగుదమని వేకువని లేచి ద్రాక్షరసం తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు శ్రమ. మొదటి శ్రమ ఏం చూసాం? ఇంటికి ఇల్లు కలుపుకుంటే పొలం కనుక్కుంటే శ్రమ, ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతారు. తర్వాత రెండవది చూస్తున్నాం. ఈ రెండవ శ్రమ ఏంటంటే మద్యము త్రాగుదమని వేకువని లేచి. సాధారణంగా మద్యం తాగితే శ్రమ వస్తుంది, సాధారణమైన విషయం, అందరికీ తెలుసు, అసాధారణమైంది కాదు. అయితే ఇక్కడ రాయబడిన వాడు స్పెసిఫిక్ గా రాస్తున్నాడు. యెషయా చాలా స్ట్రెచ్ చేసి రాస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాడు మద్యము వేకువని లేచారు. ఎందుకు లేచారు? ద్రాక్షారసము త్రాగుదామని లేచారు. వేకువని పెందలగాడే, ఇంకా చీకటి ఉండగానే, ప్రార్థన చేయడానికి కాదు, బైబిల్ చదవడానికి కాదు, లేక గేదె ఉంది గడ్డి కోయటానికి పొలం వెళ్ళడానికి కాదు. మద్యము లేరా ఇలాంటి వారు వేకువని లేచి లేవటం తోటే మందు. ఏం మందు? షుగర్ మందు కాదు, బీపీ మందు కాదు, ద్రాక్షారసం త్రాగాలని వేకువని లేస్తున్నారు. ఎంతవరకు త్రాగుతున్నారని? మంట పుట్టించే వరకు. తర్వాత 3వ మాట రాశాడు, చాలా రాత్రి వరకు. ఆల్ నైట్ ప్రేయరా? నైట్ డ్యూటీయా? కాదు. ఉద్యోగం ఉండదు, వ్యాపారం ఉండదు, పొలం ఉండదు, ఏముండదు. చాలా రాత్రి వరకు కూడా పనిలో ఉండరు. ఏంటిది? మద్యం త్రాగడమే, మందు తాగడమే, ద్రాక్షారసం త్రాగడమే. జాగ్రత్త, అలా చేస్తే శ్రమ అన్నాడు. ఎలా చేస్తే శ్రమ? వేకువని లేచి త్రాగటం, మంట పుట్టే వరకు త్రాగటం, చాలా రాత్రి వరకు. మార్చండి, రాత్రి వరకు, చాలా రాత్రి, అర్ధరాత్రి వరకు, 1 గంట 2 గంటలు, టైం తెలియట్లేదు ఇంకా. దానివల్ల శ్రమ. అంటే శ్రమ అంటే ఏంటి? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇల్లు కలుపుకుంటే శ్రమ ఎలా వస్తుందో చెప్పాను. పొలం కలుపుకుంటే శ్రమ, మళ్ళీ ఇది కూడా చెప్తాను. చస్తారు. ఎందుకు చచ్చిపోరు? అదే నా కుర్రడు బాగానే ఉన్నాడు, వేకువని లేచాడు తాగడానికి, మంట పుట్టే వరకు తాగాడు, రాత్రి వరకు తాగాడు, చచ్చాడు. అది ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ మీకు అర్థమవుతుంది కదా, ఆల్రెడీ ముందు చెప్పాను. అలా ఊర్లో లేకుండా వెళ్ళిపోతాడు. తాగుబోతుని ఊళ్ళో ఉండి ఏం చేస్తాడో, ఇంకా ఊర్లో లేకుండా వెళ్ళిపోతాడు. మూడోది జబ్బులండి, భయంకరమైన జబ్బులు. అయినా మానరు. ఇవాళ ఒక జబ్బు, రేపో జబ్బు, ఈ నెలలో పోంటే వచ్చి నెలలో పోదు, వచ్చి నెల పోంటే ఈ నెలలో పోదు. ఏంటి కారణం? జబ్బు వచ్చిందిగా తెచ్చుకున్నాడు, డబ్బులెట్టి జబ్బు కొని తెచ్చుకుంటున్నాడు. దగ్గు వరకు ఉంటే దాంట్లో ఆల్కహాల్ కలుగుతుంది, అది దగ్గు తగ్గడానికి. ఈ బ్యాచ్ అది కాదు, దగ్గు తెచ్చుకోవడానికి దొగ్గి చచ్చిపోతున్నారు. భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వేకువని లేచి మంట పుట్టి వరకు, చాలా రాత్రి వరకు త్రాగటం ద్వారా. కొంతమంది అనుకుంటారు నేను ముందు తాగట్లేదు, నాకు ఏం పర్లేదు అనుకుంటారు. ఇంకో బ్యాచ్ నా 120 క్రితం చూద్దాం కదా, వేకువని లేస్తారు. ఎందుకంటే పని చేయడానికి. ఎంతవరకు చేస్తారు? చాలా రాత్రి వరకు. పెళ్ళయిందా? అవ్వలేదు. పిల్లలు ఉన్నారా? లేరు. లేకపోతే దేనికోసం? అన్నీ ఉండి కూడా కొంతమంది భయంకరంగా పనిచేస్తారు. అది మంచిది కాదు. దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో ఎంత టైం మనం కష్టపడాలి, ఎంత టైం మనం దేవునికి ఇవ్వాలి, ఎంత టైం మనం నిద్రపోవాలి. క్రమం ఉంది. నిద్రపోకుండా, తిండి తినకుండా, చేస్తావు, తొందరలో చేస్తావు, సంపాదిస్తావు, చేస్తావు. లేకపోతే నీ పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతుంది. చాలా భయంకర, ఎంతో వ్యాధిని అనుభవించాల్సి,
శరీరం ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడాలి. జ్ఞానం ఉందని వివేకం లేదు చాలా రాత్రి కష్టపడితే దానివల్ల శ్రమ వస్తుంది. కొంతమంది కష్టపడతారు, టైం ఉండదు, తిండి తినరు. తిండి తినకపోతే ఏమవుతుంది? జబ్బులు వస్తాయి. తింటుంటేనే శక్తి సరిపోవట్లేదు. తర్వాత మనం చూస్తున్నప్పుడు కొంతమంది పిసినార్లు తినరు. పిసినార్లు దేవుని రాజ్యాలు కూడా ఉండరు అని చూస్తాం. జాగ్రత్త, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు ఏదో అనుకుంటున్నావు. తర్వాత మనం చూస్తున్నప్పుడు కొంతమంది తిందాం అనుకుంటారు, తినడానికి అవకాశం షుగర్లు బీపీలు అన్నీ వచ్చేస్తాయి. ఇంక ఇది ఉంది అది లేదనకుండా. కనుక జాగ్రత్త. వేకువల్లి చాలా రాత్రి కష్టపడతాం అనుకో, షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. 8 గంటలు పని చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు ఉన్న పనులు చూసుకోవాలి. అలా కాకుండా 24 గంటలు కష్టపడతాను, వేకువల్లి లేచి ప్రారంభించని పని చాలా రాత్రి వచ్చే శ్రమ తెచ్చుకుంటావు. శ్రమ తెచ్చుకోవద్దు. చేయవలసినంత పని చేస్తే చక్కని నిద్ర వస్తుంది, చక్కని ఆకలి ఉంటుంది, చక్కని ఆశీర్వాదం ఉంటుంది. నరుల కష్టం చేత ఆశీర్వాదం కలదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినని చూస్తున్నాం. ఐశ్వర్యం ఆశపడి నువ్వు పరుగులెడితే దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోద్ది. సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను చెప్పాడు, జాగ్రత్త, డబ్బు డబ్బు అనుకుంటూ పరుగు శ్రమ తెచ్చుకుంటావు. శ్రమ ఎంత 23 అధ్యాయంలో చూస్తున్నప్పుడు 4వ వచనం, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుండా అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. 5వ వచనం, నీవు దాని మీద దృష్టి నిలిపిన లేకపోను నిశ్చయముగా. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది వేరిలి అని ఉంటుంది. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశం ఎగిరిపోను, అది ఎగిరిపోవును అని చూస్తున్నాం. జాగ్రత్త. డబ్బు సంపాదించా కూడా పరిమితి కలగాలి, లిమిట్ కొని ఉండాలి. ఈరోజు ఎక్కువ మంది మొబైల్ వాడతా కారణం ఏంటంటే అన్లిమిటెడ్ ఆఫర్. లిమిటెడ్ తప్పేసింది. ఇంతకుముందు డబ్బులు అయిపోతానే భయం ఉంటుంది, ఇప్పుడు ఏమీ లేదు. 24 గంటలు ఫోను. దానివల్ల కూడా శ్రమ తెచ్చుకుంటాం. చెవులు పని చేయకుండా అయిపోతాయి. జాగ్రత్త. అనారోగ్యం తెచ్చుకోవద్దు. ఒక ముందే కాదు, మొబైల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కష్టపడేది కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకుడు జ్ఞాపకం చేస్తాను. అందుకనే అన్నాడు, మీరు వివేకం లేదు చాలా రాత్రి వరకు కష్టపడటం ద్వారా మీరు తినుచుండడం ద్వారా వ్యర్థమైపోద్దని సొలొమోను అక్కడ చెప్పాడు. ఇక్కడ యెషయా గారు చెప్తున్నారు, శ్రమ తెచ్చుకుంటావు. నువ్వు వివేకం లేచి చాలా రాత్రి వరకు చేయవలసిన పనులు అంత ఏమీ లేవు. ఎంతవరకు సమయాన్ని దేవునికి ఇవ్వాలి అంతవరకు, ఎంతవరకు వాడుకో అంతవరకు. 24 గంటలు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే శ్రమ తెచ్చుకుంటావు. ఇది 2వ శ్రమ గురించి చెప్పాను. 3వ శ్రమ గురించి కూడా చూద్దాం. చూసే ముందుగా ఇక్కడ ఒక విషయం వివరిస్తాను. 13వ వచనంలో రాయబడిన మాట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు. అందుచేతని పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచున్నాడు. ఒకవేళ నువ్వు ఇక్కడ చావకపోయినా, ఇక్కడ జబ్బులు అనుభవించకపోయినా, ఊరు తెలకపోయినా పాతాళం తప్పదు. జాగ్రత్త. ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు, పాతాళంలో యాతన పడుతున్నాడు. పాతాళం కోరుకుంటావా, పరలోకం కోరుకుంటావా? నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. జాగ్రత్త. గొప్ప ఆశ పెట్టుకుని ఉంది. గనులని లేదు, సామాన్యులని లేదు, గొప్పవారని లేదు, పేదవారని లేదు. జాగ్రత్త. నువ్వు పాతాళానికి ఆహుతి కాకూడదని సందేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు ప్రవక్తలో పెద్ద ప్రవక్త యెషయా తెలియజేసిన నాటి ఇశ్రాయేలు ప్రజలకి ఈనాడు దేవుడు మనతో మాట్లాడుచుండగా మనం లోపడదాం. పాతాళానికి సిద్ధపడొద్దు, పరలోకానికి సిద్ధపడు. ప్రార్థన చేయడానికి, వాక్యానికి, మందిరానికి సమయాన్ని ఇవ్వాలని జ్ఞాపకం. కుటుంబానికి కూడా సమయం. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు, బిడ్డలు నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్త. ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ యొక్క పాతాళంలో గనులు వెళ్తున్నారు, సామాన్యులు వెళ్తున్నారు అని చూస్తున్నాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాటలు తెలియజేస్తున్నాం. సమయం అవుతుంది, వాక్యం దాటి ముందుకు వెళ్ళిపోదాం. 18వ వచనంలో, భక్తిహీనతైన త్రాలతో దోషములు లాక్కొని వారికి శ్రమ. కొంతమందికి దోషం లాక్కుంటా ఉంటారు. దోషం లాక్కుండం చూడండి, దోషం చేయటం వేరు, లాక్కుంటే వేరు. జాగ్రత్త. దోషం లాక్కొని శ్రమ తెచ్చుకోకు. దోషాన్ని ఒప్పుకోవాలి. యెహోవా చేత నిర్దోషి అని అనబడాలి. అప్పుడు ధన్యులు. దోషం లాక్కొని శ్రమలు తెచ్చుకోకు. అనేక మంది దోషులుంటే వాళ్ళు నువ్వు చేతులు కలుపుకో. తర్వాత చూస్తున్నప్పుడు 4వ మాట, మొదటిది ఇంటికి ఇల్లు కలుపుకుంటే, పొలానికి పొలం కలుపుకుంటే. 2, 3వది ద్రాక్షారసము వేకుమ లేచి మంటప్పుడు చాలా రాత్రి వరకు పానం చేస్తే. ఇక్కడ చూస్తున్న మరలా ఇక్కడ భక్తిహీనతను దోషము లాక్కుంటే శ్రమ. తర్వాత చూస్తున్నాం, బండి మూకుల చేత పాపం
పాపాన్ని లాక్కుంటూ ఉంటారు. పాపాన్ని లాక్కొని శ్రమ పడుతూ ఉంటారని చూస్తున్నాం. పాపాన్ని లాక్కోకు, పాపాన్ని ఒప్పుకు, పాపాన్ని గ్రహించి ప్రభు దగ్గరికి వెళ్ళి పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మష పాపం నుండి కడిగి పవిత్రులు చేస్తాడు. పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని కప్పుకుంటాం కాదు, పాపం నుండి తప్పుకుంటాం కాదు, పాపాన్ని ఒప్పుకోవాలని నా పాపాన్ని లాక్కోకు. పాపాన్ని లాక్కోకు, ఎవరు పాపదారులు కూడా లాక్కొని లాక్కోకు అని జ్ఞాపకం. ఎంత చక్కగా రాశారు చూడండి. ప్రారంభంలోనేమో ఇంటికి ఇల్లు కలుపుకుంటే పొలాన్ని పొలం కలుపుకుంటే అన్నారు. ఇక్కడేమో దోషాన్ని లాక్కుంటే, తర్వాత పాపాన్ని లాక్కుంటే రెండు విషయాలు చెప్పాడు. ఆ 17వ వచనము 11వ వచనం అయితే వేకువ లేవటం అన్నాడు. మంట పుట్టి చాలా ఎంత వివరంగా రాశాడు చూడండి యెషయా గారు. ఇవి గ్రహించాలి. ఇవి నా కొరకే, నా కుటుంబం కొరకే, నా ప్రకారం రాయబడిన భయపడి జాగ్రత్తగా సరి చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మనం చూస్తున్నప్పుడు 30వ వచనం, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి ఎంచుకుని వారికి శ్రమ. ఎంత చక్కగా రాశాడు చూడండి. కీడు మేలు, మేలు కీడు అని చెప్పుకొని చీకటి వెలుగు, వెలుగు చీకటిని ఎంచుకుని వారికి శ్రమ. కొంతమందికి ఏది కీడు ఏది మేలు తేలట్లేదు. మేలు కీడు ప్రభు ఎదురు పెట్టాడు. ఏది కోరుకోవాలో అర్థం అవట్లేదు. వెలుగు చీకటి ఎదురుకున్నాడు. ఏది కాదు, దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఇస్ లైట్. మరి దేవుని కోరుకుంటున్నావా, సైతాన్ని కోరుకుంటున్నావా? జాగ్రత్త. మరి దేవుడు మేలు చేసే దేవుని కోరుకున్నావా, కీడుని కోరుకుంటున్నావా? అలాగే కీడుని కోరుకొని నువ్వు చీకటిని కోరుకుంటే నీకు శ్రమ వస్తుంది. శ్రమ తెచ్చుకోవద్దు. శ్రమలు రావటం వేరు, తెచ్చుకోవద్దు. చీకటిలో తిరిగితే నీకు శ్రమ. యోహాను సువార్త చెప్తారు, పగలు 12 గంటలు పని చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు. రాత్రి విచారణ లెక్క. జాగ్రత్త. తాగుబోతు రాత్రి పగలలాగా ఉపయోగిస్తే శ్రమ తెచ్చుకుంటావు. కీడు మేలు, మేలు కీడు, లేక రాత్రి పగలు, పగల రాత్రి శ్రమ తెచ్చుకుంటావు. మళ్ళా తర్వాత చక్కగా రాస్తున్నాడు, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకునే వారికి శ్రమ. కొంతమంది చేదేదో తీపి ఏదో తెలియదు, తీపి ఏదో చేదేదో తెలియదు. దేవుని వాక్యము తీపి, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను ఇది మధురమైనది. మరి అర్థం చేసుకున్నావా? వాక్యం చదవడానికి ఎంత సమయం ఇస్తున్నావు? సీరియల్ చూడటానికి ఎంత సమయం ఇస్తున్నావు? సినిమాలు చూడటానికి ఎంత సమయం ఇస్తున్నావు? వ్యవహారాలకి ఎంత సమయం ఇస్తున్నావు? ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పడానికి ఎంత సమయం ఇస్తున్నావు? జాగ్రత్త. దేవునికి ఇవ్వాల్సిన. కొంతమంది హౌస్లో ఉండి హౌసీలే ఆడుకున్నారు. పుస్తకాలు అయిపోతున్నాయి. హౌసీ పుస్తకాలు, బైబిల్ 66 పుస్తకాలు కానీ హౌసీ పుస్తకాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఉగ్రతకు సమయం అవకాశం ఇవ్వద్దు. దేవుడు ఉగ్రుడే వస్తే ఎవరన్నీ తప్పిస్తారు. జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, చూచున్న దేవుడు. హాగరు నన్ను చూచున్నావు, నేను చూచానన్నాడు. చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. 94 కీర్తన మనం చూసినాడు 9వ చరణంలో, కనులు చేసిన దేవుడు చూడకుండా ఉంటాడా, చెవులు చేసిన దేవుడు వినకుండా ఉంటాడా అని రాయబడ్డది. కనుక దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడని జ్ఞానం కలిగి ఉండు. 94వ కీర్తనలో చూసిన 9వ చరణం, చెవులను కలుగు చేసిన వినకుండా, కంటిని నిర్మించిన వాడు కానకుండానుంది. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. చాలా జాగ్రత్తగా జీవించాలని ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాం. జాగ్రత్త. దేవుని వాక్యం కంటే తీపైనది ఏముంది? ఒకప్పుడు సంసోను కాలంలో తేనె కంటే తీపైనది ఏముంది అన్నారు. కానీ దేవుని వాక్యం తేనె కంటే, అది అర్థం చేసుకొని వాక్యం చదవడానికి సమయం ఇయ్యి. దేవుడు నీకు 24 గంటల సమయం ఇచ్చిండగా 2 గంటల 24 నిమిషాలు నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవునికి 24 గంటలు ఇచ్చినప్పుడు దేవుడిని ప్రత్యేకమైన రీతిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. దశమ భాగం దొంగిలించొద్దు. ఏదో డబ్బులు ఇస్తున్నాను అనుకుంటే సరిపోదు. సమయం దేవునికి ఇవ్వాలి. 2 గంటల 24 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా, వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని స్తుతించకుండా శ్రమ తెచ్చుకుంటావు. ఇంతకు ముందు ఇంత ధనము లేదు, ఇలాంటి వాహనాల పరిస్థితి లేవు, చక్కగా జీవించారు. ఇన్నున్న శ్రమలు. ఎందుకంటే దేవుని ఆరాధన చేయకపోవడమే. కొన్ని గృహాల్లో కొంత ఆరాధన, కానీ కొన్ని గృహాలు అసలు ఆరాధన ఉండట్లేదు. కుటుంబ ఆరాధన, తెల్లవారుజామున ఆరాధన, రాత్రికాలం ఆరాధన ఉంటున్నాయా? జాగ్రత్త. తర్వాత మనం చూస్తున్నప్పుడు మరి ఇంతవరకు చెప్పింది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం. మొదటిగా ఇంటికి ఇల్లు, రెండవదిగా పొలానికి పొలము, అలాగే ద్రాక్ష వివేకం లేవటం, మంట పుట్టి చాలా రాత్రులు త్రాగటం. తర్వాత మనం చూసినప్పుడు దోషాన్ని లాక్కుంటాం, పాపాన్ని లాక్కుంటాం. తర్వాత మనం చూసినప్పుడు యొక్క కీడు మేలని, మేలు కీడని, చీకటి వెలుగని, వెలుగు చీకటి అనుకుంటాం వల్ల శ్రమ.
తర్వాత చేదు తీపని, తీపి చేదని అనుకోవడం వల్ల శ్రమను చూచాం. తర్వాత 21వ వచనంలో చూస్తున్నాం, తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ, మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. ఇక్కడ ఏం చూస్తున్నాం? చివరికి వచ్చేస్తాం. చివరికి వచ్చిన ఈ ధ్యానంలో 21వ వచనంలో ఏమన్నాడంటే, కొంతమంది మేము చాలా జ్ఞానవంతులము, చాలా బుద్ధిమంతులు అనుకున్నారు. నిజమేనంటారా? బుద్ధి జ్ఞాన సర్వ జాగ్రత్త. చదువుకున్నంత మాత్రం జ్ఞానవంతుని, ఏదో మంచిగా ఉండని బుద్ధిమంతుని అనుకుంటే కాదు. యేసు ప్రభు అని నోటి తప్పుకున్న హృదయలో విశ్వసించావా? ఈ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమన్నాయి? ఆయన్ని ప్రభువును ప్రతిష్ఠించుకొని బుద్ధిమంతుని జ్ఞానవంతుని అనుకుంటే శ్రమ తెచ్చుకుంటావు. అలా బుద్ధిమంతులు ఎవరు? 10 మంది బుద్ధిమంతులు వెళ్ళారు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేవో తెలిపింది. జాగ్రత్త. కొంతమంది శ్రమలు ఎలా తెచ్చుకున్నారు? వాళ్ళు తాగట్లేదు. మొదటి మాట ఏంటి? ఇంటికి ఇల్లు కలుపుకోవట్లేదు, పొలం కలుపుకోవట్లేదు. తర్వాత లేక చాలా రాత్రి వరకు త్రాగట్లేదు, లాక్కుంటలేదు, లేకపోతే 4 దోషాలు లాక్కుంటలేదు. ఆ తర్వాత కీడి మేలని మేలు కీడని ఎంచుకోవట్లేదు, తీపి చేదని తీపి, వెలుగు చీకటి. బుద్ధిమంతులు జ్ఞానవంతులు అనుకుని శ్రమ తెచ్చుకున్నారు. ఎవరు బుద్ధిమంతులు, ఎవరు జ్ఞానవంతులు? కొంతమంది అనుకుని మా పిల్లలు చాలా బుద్ధిమంతులు, మా పిల్లలు చాలా తెలుస్తుంది వాళ్ళ గురించి. వాళ్ళకంటే భ్రష్టులు ఎవరు లేరు. ఇక పాడైపోవట కారణం, సమాజం పాడైపోవట కారణం, ఇక్కడ కుటుంబాలు కూడా వీలే జ్ఞానం. జాగ్రత్త. నువ్వు నా కూతురు బుద్ధిమంతురాలు వద్దు, జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు బుద్ధిమంతులు, ఎవరు జ్ఞానవంతులు గ్రహించారు. బుద్ధిమంతులు జ్ఞానవంతులు కూడా శ్రమ వస్తుందని స్పష్టంగా పెద్ద ప్రవక్త యెషయా చెప్పాడు. 22వ వచనం చూసినప్పుడు, ద్రాక్షరసం త్రాగుటలో ప్రఖ్యాత నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగుగల వారికి శ్రమ. కొంతమంది ద్రాక్షరసం కలుపుటలో ప్రఖ్యాత. దేంట్లో ప్రఖ్యాత? పాటలు పాడతారా? రావు. ప్రార్థన చేస్తారా? రాదు. వాక్యం చేస్తే రాదు. అని చదువుకున్నా రాదు. ద్రాక్షారసం కలుపుటలో ప్రఖ్యాత. దానికి ఏమొస్తుందంట? శ్రమ వస్తుంది. అంటే కాదు, నిజంగా వస్తుంది. వాక్యం సత్యం. భూమి ఆకాశం మారిపోయినా ఆయన మాటలలో మార్పు ఉండదు. నువ్వు ద్రాక్షారసం ప్రఖ్యాత అనుకుంటే ప్రసంగికులను చూస్తాం, ప్రఖ్యాత పాఠకులను చూస్తాం. అలాగా ప్రఖ్యాత ప్రత్యేక అవార్డు లాంటిది. ద్రాక్షారసం కలుపులో ప్రఖ్యాత అయితే నీకు శ్రమ వస్తుంది. జాగ్రత్త. శ్రమ తెచ్చుకోవద్దు. ద్రాక్షారసం విషయంలో త్రాగటంలో ప్రఖ్యాతలు ఎక్కువైపోయిన దినాల్లో. ఇంతకుముందు ఎవరైనా త్రాగితే చోటుని దగ్గర, రోడ్ల మీద త్రాగుతున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది. చాలా రాత్రి వరకు అది ప్రఖ్యాతగా ఇస్తున్నారు. దేంట్లో ప్రఖ్యాతమైన ద్రాక్షారసం త్రాగటం. చదవడంలో కాదు, ఉద్యోగం చేయటంలో కాదు, భక్తిలో కాదు. జాగ్రత్త. దానివల్ల శ్రమ తెచ్చుకుంటావు. మద్యము కలుపుటలో తీగగల వారికి శ్రమ. మద్యాలు రకరకాలు తయారు చేస్తాం అనుకున్నారు కొంతమంది. ఈ తయారు చేసిన వారికి శ్రమ వస్తుందని వాక్యం చెప్తుంది. నువ్వేదో డబ్బు సంపాదించుకున్నా కానీ శ్రమ తెచ్చుకుంటావు. కొంతమందిని శ్రమలో పెడుతున్నావు, నీవు శ్రమ తెచ్చుకుంటావు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీతో జ్ఞాపకం చేస్తున్నమాట ఒకటి, శ్రమలు తెచ్చుకోవద్దు. శ్రమలు మర్రపెట్టి దేవునికి విడుదల పొందు. విడుదల నాయకుడు, విమోచనకర్త ప్రభు. అవర్ గాడ్ ఇస్ రిడీమర్. ఆయన్ని ప్రభువాని విడుదల చేయి. కష్టకాలం మొర పెడితే ఆలకించని చూస్తున్నావు. శ్రమలో దేవుడు తోడే ఉంటాడు. ఎవరైతే మహోన్నతుని చాటున వస్తారో వారికి తోడే ఉంటాడు. అందరికి తోడే ఉంటాడు అనుకోదు. దొంగకి దేవుడు తోడే వెళ్తాడు, దొంగ పోలీసు తోడే వెళ్తాడు. గమనించండి. వ్యభిచారికి తోడే ఎవరు వెళ్తారు? కనుక దేవుడు తోడే ఉండాలంటే దేవుని బిడ్డగా జీవించు. దేవుని బిడ్డగా జీవించిన ఆ శ్రమలు వేరు. లాజరు శ్రమ పడ్డాడు, పాతాళములో బాధపడలేదు, అబ్రాహాము రొమ్మును ఆనుకున్నాడు. యోబు శ్రమ పడ్డాడు, శ్రమ నుంచి విడుదల పొంది 2 అంతల ఆశీర్వాదం పొందాడు. జాగ్రత్త. శ్రమలు వస్తున్నాయి అనుకోకు. శ్రమలు తెచ్చుకుంటున్నావు. శ్రమలు తెచ్చుకున్నప్పుడు నువ్వు కళ్ళు తెరిస్తే కళ్ళు మూసిపోయి ఉంటున్నారు కొంతమంది. అర్థం అవట్లేదు. జాగ్రత్త. ఎందుకంటే క్రొవ్వు పట్టింది కన్నుల్లో అన్నాడు. వినబడతలేదు. చెవుల్లో క్రొవ్వు పట్టింది, హృదయం క్రొవ్వు పట్టింది అన్నాడు. కనుక అలాంటి పనులు చేయకుండా నువ్వు గాడిదని చూసి నేర్చుకో అంటున్నాడు. ఎద్దుని చూసి నేర్చుకున్నాడు యెషయా. గొప్పవానిగా చేస్తే తిరగబడతావా? ఆయన గొప్ప వెలుగు. ఆ వెలుగుని నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు దేన్ని నమ్ముకుంటున్నావు? జాగ్రత్త. చాలా జాగ్రత్తగా జీవించవలసిన దినాలు ఇవి.
ఏంటంటే భయంకరమైన పనుల వాళ్ళు ఇక్కడ నుండి అయినా ఆకాశం ఉందన్న దేవుడు భయంకర గొప్ప దేవుడిని గ్రహించి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని, నీ కొరకు రక్తం కార్చిన ప్రభువుని, నీ కొరకు రాజ్యం సిద్ధపరిచిన ప్రభుని హృదయంలో చేర్చుకొని ప్రభు బిడ్డగా జీవించు. యేసుక్రీస్తు ప్రభు వారు మహిమను విడిచిపెట్టి తండ్రితో కూడా మహిమలో ఉండటం గొప్ప భాగ్యం ఎంచుకోండి ఈ లోకానికి వచ్చి నీకు నాకు రక్షణ ఇచ్చారు. ఆయన భయంకరమైన శ్రమలను మించారు. కానీ నీ కోసం నా కోసం మన శ్రమలను తల్లిదండ్రులు విదేశాలు వెళ్ళి అనగా అరబీ కంట్రీస్ వెళ్ళి, ఇజ్రాయేల్ వెళ్ళి, అమెరికా అనేక స్థలాలకు వెళ్ళి ఎంతో కష్టపడతారు. బిడ్డలు కష్టపడకూడదని, కానీ వాళ్ళు తినేసి తాగి శ్రమలు తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త. తల్లిదండ్రులు శ్రమ పడేది మీరు శ్రమ పడదు. యేసుక్రీస్తు సిలువను ముందు పెట్టుకొని సిలువను భుజం పెట్టుకొని ముందుకెళ్తే శ్రమల నుంచి విడిపింపబడతావు. రాజ్యం దొరుకుతుంది. ఈ లోకంలో శ్రమలు వచ్చినా పరలోకంలో బాధ ఉండదు, వ్యాధి ఉండదు, రోగం ఉండదు. పరలోకానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తం కాకుండా ఇల్లు కడితే అంటే గృహం దానివల్ల వ్యర్థమైపోది, శ్రమ తెచ్చుకుంటావు. దేవుని చిత్త ప్రకారం ఇల్లు కట్టాలి. దేవుని చిత్తం కాకుండా మరి ఒక కుటుంబాన్ని కడితే ఒక వివాహం అనే వ్యవస్థలోకి వస్తే దానివల్ల నష్టం, శ్రమ తెచ్చుకుంటావు. దేవుని చిత్తం కాకుండా నా ఇష్టమని ఇష్టానుసారం జీవింతే శ్రమ తెచ్చుకో. వ్యక్తిగతంగా శ్రమ ఉంది, కుటుంబ పరంగా శ్రమ ఉంది, ఇంటంతటికీ శ్రమ ఉంది. ఆ శ్రమలు గుర్తెరుగొని యెషయా మాట్లాడుతుండగా ఆ మాటలకి ఆనాటి స్త్రీలు లోబడకుండా శ్రమలు తెచ్చుకున్నారు. మరి మనం లోబడకుండా ఉంటే మనం శ్రమలు తెచ్చుకున్నాం. కాకుండా ప్రభువు మాటలు లోబడదాం. ప్రభు సేవకుడు ప్రభుకి మనుషులకి మధ్యవర్తికి వచ్చిన యెషయా ప్రవక్త మాటలు మనం గ్రహించి శ్రమలు తెచ్చుకోకుండా ప్రభు ఆ శ్రమల నుంచి విడిపించు. శ్రమలు మొర్రపెట్టేవారుగా మనం ఉందాం. యేసుక్రీస్తు ప్రభుకి నమ్మకమైన సాక్షులుగా ఆయన మహిమ తెచ్చేవారు ఉందాం. అటువంటి కృప యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడైన తండ్రి, జ్ఞానైన సొలొమోను రాసిన 102 కీర్తన చూచాం. యెహోవా ఇల్లు కట్టించకపోతే ఇది వ్యర్థమైపోతున్నాడు. సొలొమోను జీవితంలో నష్టం చూచాం ఆయన. అదేవిధంగా మరి ఉదయం వెళ్ళి వెళ్ళి చాలా కష్టపడ్డా అది వ్యర్థమైపోతున్నాడు దేవుని చిత్తం కాకుండా. యెషయా గ్రంథం చూచాం. ఇల్లు కలుపుకుంటే శ్రమ, పొలం కలుపుకుంటే శ్రమ, మద్యం తాగుదని వేకి లేచి మంట పుట్టుకు చాలా రాత్రి శ్రమను చూచాం ప్రభా. అంతేకాకుండా పాపం లాక్కుంటే, దోషం లాక్కుంటే శ్రమ, తీపి చేదు తీపి, వెలుగు చీకటి వెలుగు, మేలు కీడు మేలు అనుకుంటే శ్రమను చూచాం ప్రభా. అంతేకాకుండా మద్యం కలుపుటలో ప్రఖ్యాత కలిగిన తెగు గల వరకు శ్రమను చూచాం. అంతేకాకుండా మద్యం త్రాగటంలో ప్రఖ్యాత గల వరకు శ్రమను చూచాం. దాని విషయాలు నీ పాదాల దగ్గరకు వచ్చి, మీ సిలువ దగ్గరకు వచ్చి విశ్వాసం కొత్త విధానం కొంత వేసే నీ వైపు చూస్తూ నీకు మొర్రపెట్టు చేత అలసిపోవాలి ప్రభా. మొర్రపెట్టి విడుదల పొందాలి. సహాయం తెచ్చేయండి ప్రభా. త్రాగి అలసిపోతున్నారు, త్రాగి మరణాలు తెచ్చుకున్నారు, జ్ఞానవంతులు మరణాలు తెచ్చుకున్నారు, బుద్ధిమంతులు మీకు జ్ఞానవంతులు బుద్ధిమంతులు అనుకోకుండా నీ పాదాలు పట్టుకొని ప్రతిమలుకొని కుటుంబాలు రక్షించబడడానికి ప్రభా, వ్యక్తులు రక్షించబడడానికి సహాయం మీరు చేసిన గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయడం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం మీరు ఎలా తప్పించుకున్నాను. నిజ రక్షకుడు, ఏకరక్షకుడు, గొప్ప రక్షకుడు, లోకరక్షకుడు అయిన మిమ్మల్ని ప్రభువుగా హృదయంలో చేర్చుకొని ప్రతిష్ఠించుకొని జ్ఞానంగా బుద్ధిగా నడుచుకున్న కృప దయచేయమని కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామాన్ని మిక్కిలి వినయంగా బ్రతిమలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అనుశాసనము ఇలా వింటున్న ప్రతి బిడ్డకి లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలమైన కృప తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.